నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం, సకల జీవరాశికి ప్రాణధారకమైన ఆ సూర్య భగవానుడు జన్మించిన పవిత్ర రోజే రథసప్తమి. దీనినే మాఘ సప్తమి అని కూడా. ఈరోజు చేసే స్నానం 7 జన్మల పాపాలను, రోగాలను హరిస్తుందా అంటే నమ్ముతారా? అవును, సైన్స్ మరియు పురాణాలు అవుననే అంటున్నాయి. అదే రథసప్తమి. ఈరోజు మనం కేవలం ఒక పండుగ జరుపుకోవడం లేదు, మన శరీరంలోని శక్తిని రీఛార్జ్ చేసుకుంటున్నాం. జిల్లేడు ఆకులతోనే ఎందుకు స్నానం చేయాలి అనేది, మరియు చిక్కుడుకాయల రథం వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. పురాణాల ప్రకారం మాఘశుద్ధ సప్తమి రోజే అదితి కశ్యప దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు. అందుకే దీనిని సూర్య జయంతి అని పిలుస్తారు. సూర్యుడు తన 7 గుర్రాల కట్టిన రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజు ఇదే. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సమయంలోనే సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాత సూర్యకిరణాలు భూమికి మరింత నేరుగా శక్తివంతంగా చేరుతాయి. అందుకే ఈ కాలంలో చేసే సూర్య ఆరాధన మన శరీరానికి, మనసుకి అపారమైన శక్తి ఇస్తుంది. మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం మొదలైనప్పటికీ రథసప్తమి నాటికి సూర్యుడి రథం కిరణాల గమనం భూమిపై ఉన్న ఉత్తరార్ధగోళానికి మరింత చేరువవుతుంది. ఈ కాలంలో సూర్యకిరణాలు భూమి మీదకి వర్టికల్గా పడటం మొదలవుతాయి. దీనివల్ల వాతావరణంలో వేడి పెరిగి చలికాలం ముగిసి వసంతకాలం ప్రారంభమవుతుంది. సూర్యుడి నుండి వచ్చే శక్తివంతమైన కిరణాలు భూమిపై ఉన్న జీవరాశికి కొత్త ప్రాణశక్తిని అందిస్తారు. సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు 7 వారాలకు మరియు కాంతిలోని 7 రంగులకు చిహ్నం. రథానికి ఉండే 12 చక్రాలు 12 రాశులకు గుర్తు. రథసప్తమి రోజు జిల్లేడు ఆకుల స్నానం ఎందుకు చేస్తారు అంటే, జిల్లేడు చెట్టుని అర్క వృక్షం అని కూడా అంటారు. సూర్యుని కూడా మరో పేరు అర్క. ఈ ఆకులలో సూర్యరశ్మి గ్రహించే శక్తి ఎక్కువ. 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయడం అంటే శిరస్సుపై 1, భుజాలపై 2, మోకాళ్ళపై 2, పాదాలపై 2 ఇలా పెట్టుకొని స్నానం చేయాలి. ఈ స్నానం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయని, శరీరంలోని ఎముకలకు బలం చేకూరుతుందని చెబుతుంది. చిక్కుడుకాయల రథం అంటే సూర్యునికి చిక్కుడుకాయలు అంటే ఇష్టం. చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టడం వెనుక ఉన్న సాంప్రదాయం. ఈరోజు ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్య భగవాను ఆహ్వానించాలి. కొత్త బియ్యం, పాలు, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే ఆవు పిడకల మంటపై ఎండలో పాలు పొంగించడం అత్యంత శుభప్రదం. చిక్కుడు ఆకులలో ఈ ప్రసాదాన్ని ఆరగించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. అందుకే ఈ రథసప్తమి నాడు ఆదిత్య హృదయం పఠిస్తూ ఆ సూర్యనారాయణ మూర్తి కృపకు పాత్రులు అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సూర్యనారాయణ.